హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనండి. చాప్టర్ వైజ్ ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ ఆల్రెడీ పార్ట్ 1 మనం చెప్పుకున్నాం. సో ఇది పార్ట్ 2 అండి, పార్ట్ 2 ఓకే. సో ఇందులో ఉండే లెసన్స్ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ అండి. 17th గ్రూప్ ఓకేనా. 17th గ్రూప్, ఈ 17th గ్రూప్ లో ఉండే టాపిక్స్ ఏంటో ఒకసారి చూడండి. హ్యాలైడ్స్, ఆక్సైడ్స్, నెక్స్ట్ క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండి, కంప్లీట్ గా చదువుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఓకేనండి. అలాగే నెక్స్ట్ వన్ HCl, హైడ్రోజన్ క్లోరైడ్. సో ఈ టాపిక్స్ మీరు కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 18th గ్రూప్. 18th గ్రూప్ లో ఏంటంటే 18th గ్రూప్ యొక్క ఎలిమెంట్స్ యొక్క యూజెస్ ఒకటి చదువుకోండి. అలాగే xenon, ఫ్లోరైడ్స్, నెక్స్ట్ వన్ xenon ఆక్సైడ్స్. సో ఈ మీరు చదువుకుంటే ఈ టాపిక్ లోంచి మాక్సిమం సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ D and F బ్లాక్ ఎలిమెంట్స్ ఓకేనండి. D and F బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ నుంచి వచ్చే మనకి టాపిక్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఇందులో మనకి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు, అంటే దట్ మీన్స్ మనం ఒకసారి నేర్చుకుంటే బెటర్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ మొమెంటం. ఈ స్పిన్ అడుగుతుంటాడండి, దానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది, బేస్డ్ గా చూసుకోండి. అలాగే నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఓకేనండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లోనే మనకి ఏమొస్తుందంటే కోఆర్డినేషన్ నంబరు, కోఆర్డినేషన్ ఎంటిటీ, కోఆర్డినేషన్ స్పియర్ ఓకేనండి. అలాగే నెక్స్ట్ లైగాండ్స్. సో ఇటువంటి టాపిక్స్ అన్ని మనకి ఇందులో వస్తాయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే IUPAC నామెన్క్లేచర్. సో ఇందులోనే మనకి నేమ్స్ అడుగుతుంటాడు, లేకపోతే ఫార్ములా ఇచ్చి నేమ్స్ అడుగుతాడు, నేమ్ ఇచ్చి ఫార్ములా అడుగుతుంటాడు అండి. సో ఇటువంటి కొంచెం ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఓకేనండి. అలాగే నెక్స్ట్ అలాయ్స్ ఫార్మేషన్, నెక్స్ట్ రేడియస్. అది సిరీస్ వైజ్ 3D 4D 5D సిరీస్ అడుగుతుంటారు. రేడియస్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఈ కోడ్ ఇటువంటి బిట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మాక్సిమం ఏంటి అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ ఓకేనండి. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ బయోమాలిక్యూల్స్. ఓకేనండి. ఇందులో మనకి ఏంటంటే సాకరైడ్స్. ఈ సాకరైడ్స్ ఏంటి అంటే మోనో ఓకేనండి, డై, పాలి. సో ఇందులో మనకి మోనో అనేది ఎక్కువ ఇంపార్టెంట్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనేవి అందులో వస్తాయి కనుక వాటి మీద ఎక్కువ బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అలాగే నెక్స్ట్ విటమిన్స్, నెక్స్ట్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్. సో ఇది ఏంటంటే బయోమాలిక్యూల్స్ లో మెయిన్ టాపిక్స్ అండి ఓకేనా. వీటిని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో
ఏరియన్స్ అండి. సో ఇందులో ఈ టాపిక్ లో ఈ లెసన్ లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ హలో ఆల్కేన్స్. ఓకేనండి, ఇందులో మనకి ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఇథైల్ క్లోరైడ్ మీద అడుగుతుంటాడండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ ఇందులో మనకి SN1 SN2 మోడల్స్ ఉంటాయండి. సో అవి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్స్. అంటే ఇందులోనే ఈ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లోనే మనకి ఏమొస్తాయంటే న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ వస్తాయి, ఎలిమినేషన్ రియాక్షన్స్ వస్తాయి, విత్ మెటల్స్ వస్తాయి. సో అందులోనే మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్స్. ఓకేనండి. సో ఇది మనకి లెసన్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. Next one, organic compounds containing CHO. మనకి ఇందులో 6 కాంపౌండ్స్ వస్తాయండి. ఆల్కహాల్స్, ఫినోల్స్, ఓకేనండి, ఏథర్స్, అలాగే ఆల్డిహైడ్స్, ఎస్టర్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. మనకి ఇలాగ 6 కాంపౌండ్స్ వస్తాయి, 6 మోడల్స్. సో అవన్నీ ఇంపార్టెంట్. ఈ లెసన్ ఎక్కువ వెయిటేజ్ వస్తుంది కనుక ఈ లెసన్ ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. సో ఇది ఇందులో చూద్దామండి, ఏంటి ఇంపార్టెంటో చూద్దాం. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ప్రాపర్టీస్ ఆల్సో. ఓకేనండి, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. అలాగే నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినోల్. ఓకేనండి, నెక్స్ట్ వన్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్. ఓకేనండి, నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ అండ్ properties of ethers. ఓకేనండి, ethers. Next one, anisole concept. ఓకేనండి, నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఓకేనండి, నెక్స్ట్ వన్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఓకేనండి, నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓకేనండి, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజాల్డిహైడ్. ఓకేనండి, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజాల్డిహైడ్. వీటి కంటిన్యూ చేద్దాం, నోట్ చేయండి. ఇది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ preparation and properties of ఓకేనండి కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనండి, నెక్స్ట్ వన్ acidity of
carboxylic acids. Acidity of carboxylic acids. Okay, next one. Preparation and properties of esters. So ఇది మనకి ఏంటంటే CHO అండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CHO, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకేనండి, నోట్ చేయండి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ అండి. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఓకేనండి, లాస్ట్ లెసన్ అండి. మనకి ఇది డిలేటెడ్ అన్నాడు, బట్ డిలేటెడ్ కాదు, ఓన్లీ డైజోనియం సాల్ట్స్ మాత్రమే డిలేటెడ్. రిమైనింగ్ అమైన్స్ అండ్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ అనేవి మనకు ఉన్నాయండి. సో ఇందులో మనకు ఉండే టాపిక్స్ ఏంటంటే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ aniline. ఓకేనండి, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ aniline. ఓకేనండి, నెక్స్ట్ వన్, basic nature of aniline. ఓకేనండి, నెక్స్ట్ వన్, preparation and properties of cyanides and isocyanide అండి, isocyanide. సో స్టూడెంట్స్, ఈ మనకి మాక్సిమం పార్ట్ 1 లో చెప్పుకొని పార్ట్ 2 లో చెప్పుకొని అన్ని టాపిక్స్ మీకు 30% రెడ్యూస్డ్ సిలబస్ ని రిడ్యూస్ చేసేకే రిమైనింగ్ టాపిక్స్ అనేవి మీకు చెప్పడం జరిగిందండి. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయని నా నమ్మకం అండి. మీరు కూడా ఈ టాపిక్స్ ని చదవండి, ఎందుకంటే ఇవి ఒత్తినే ఈ టాపిక్స్ ని తీసుకోలేదు. ప్రీవియస్ బిట్స్ అయితే ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఆ టాపిక్స్ ని తీసుకొని మీకు చెప్పడం జరిగిందండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.